హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇప్పటివరకు నేర్చుకున్న HTML మొత్తాన్ని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. అది మన పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసాం, మనం ఎక్కడ చదువు, ఇలా మన స్కిల్స్ ఏంటి, వీటన్నిటి గురించి చెప్తూ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడమే మనం పోర్ట్ఫోలియో అని అంటాం. ఈ వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు నేర్చుకున్న HTML మొత్తాన్ని యూజ్ చేయాలి కదా. నేను కూడా కోడ్ని టైప్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కొంచెం లెందీ ఉండొచ్చు. చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీరు వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న నోట్స్ లింక్ని క్లిక్ చేసి మనం ఆ టాపిక్ని ఎంతవరకు కవర్ చేసాం, ఏమేమి కవర్ చేసాం, వాటన్నిటిని నోట్స్ కొంచెం థియరిటికల్గా మీరు నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా? ప్రతి వీడియో కింద నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఫ్రీ నోట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా? సరే, మరి HTML ఒక్కటే యూజ్ చేస్తూ మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ఫోల్డర్లో ఉన్నాం కదా. ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోపల నేను మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను, ఓకేనా? ఇందులోపల నేను index.html అనే HTML ఫైల్ని ఒకటి క్రియేట్ చేశాను కదా. ఇంకా ఈ ఫోల్డర్లో మనకి రిలేటెడ్ ఇమేజెస్ని కూడా ఈ ఫోల్డర్లో సెట్ చేసుకోవచ్చు. Shift+1 కొడితే మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియోస్ని ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద ప్లేలిస్ట్లో ఉంటాయి. కంటిన్యూస్గా HTML మొత్తం నేర్చుకుంటే నేను ఇక్కడ చెప్పేవి ఇంకా ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా? అలానే ఇక్కడ మన డాక్యుమెంట్ ఉంది కదా, ఈ టైటిల్ తీసేసి పోర్ట్ఫోలియో అని పెట్టా. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశాను కదా. ఇదంతా ఓన్లీ HTMLని యూజ్ చేస్తూ మనం ఇంతవరకు డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ని యూజ్ చేస్తూ HTML పేజ్ని క్రియేట్ చేశా. HTMLలో నా పోర్ట్ఫోలియో మొత్తాన్ని జస్ట్ బేసిక్గా పెట్టేసా, ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటోని పెట్టండి. ఇక్కడ అలానే ప్రాజెక్ట్స్లో ఏదో ఒక ఫోటో గూగుల్ నుంచి తెచ్చి ఇన్సర్ట్ చేయండి, ఓకేనా? ఇలానే మన కోడ్ మొత్తం రాస్తూ సేమ్ ఇదే వెబ్సైట్ని మనం క్రియేట్ చేద్దాం, ఓకేనా? బాడీలో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమేమి కావాలి, ఇక్కడ చూస్తే నా నేమ్ ఇంకా యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. దీన్ని అంతటిని మనం ఒక సెక్షన్లో పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఒక డివ్ ట్యాగ్లో పెట్టుకుందాం అన్నట్టుగా, ఓకేనా? డివ్ ట్యాగ్ కాకుండా మన సెమాటిక్ ట్యాగ్స్లో హెడర్ అనే సెక్షన్ ఉంటుందని చెప్పా కదా. దీన్ని అంతటిని మన హెడర్ సెక్షన్ కింద కన్సిడర్ చేసి అందులోపల నా నేమ్ యాంకర్ ట్యాగ్స్ని పెడదాం, ఓకేనా? ఫస్ట్ మనం హెడర్ సెక్షన్ క్రియేట్ చేద్దాం. హెడర్ లోపల నా నేమ్ కాబట్టి H1 వీర బ్రహ్మ. సరే, నెక్స్ట్ వీటన్నిటిని పెట్టడానికి మనం ఇంకో సెక్షన్ కింద అనుకుందాం, ఓకేనా? దాన్ని మనం nav ట్యాగ్తో డినోట్ చేద్దాం, ఓకే? నేను ఇక్కడ ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నానో ఆ ప్రతి ట్యాగ్ గురించి డీటెయిల్గా మన వీడియోస్ అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్లేలిస్ట్ ఈ వీడియో కిందనే ఉంటుంది, ఓకేనా? అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అవి చూసి వచ్చిన తర్వాత మీరు ప్రాజెక్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ఒక nav ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. nav ట్యాగ్ లోపల ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్స్ ఎన్ని కావాలి? 1 2 3 4, ఓకే? 4 యాంకర్ ట్యాగ్స్ కావాలి. A × 4, ఓకే? ఇప్పుడు 4 యాంకర్ ట్యాగ్స్ని క్రియేట్ చేస్తాం. ఇందులోపల మనకి ఏం కావాలి? అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, ఓకే? ఈ సెక్షన్ని, ఈ కంప్లీట్ సెక్షన్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నా నేమ్, అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, ఇలా 4 క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ సెక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోదాం, ఓకే? ఇప్పుడు ఇంకో సెక్షన్ క్రియేట్ చేద్దాం. ఇంకో సెక్షన్ దేనికోసం? ఇప్పుడు అబౌట్ మీ అనే రాసాం కదా, మన ఇమేజ్ పెట్టడానికి ఒక ఇమేజ్ ట్యాగ్, ఇంకా మన గురించి చెప్పడం కోసం ఒక చిన్న పారాగ్రాఫ్ ట్యాగ్ లేదా ఒక హెడ్డింగ్ ట్యాగ్ అని యూజ్ చేయొచ్చు, ఓకేనా? ఇంకో సెక్షన్ క్రియేట్ చేద్దాం. సెక్షన్ ఇందులోపల మనకి ఫస్ట్ ఏం కావాలి? అబౌట్ మీ అనే హెడ్డింగ్ కావాలి. అబౌట్ మీ అనే హెడ్డింగ్ కోసం H2 పెడదాం. H2 అబౌట్ మీ, ఓకేనా? నెక్స్ట్ మనం ఏం పెట్టాలంటే మనకు ఒక ఇమేజ్ కావాలి కాబట్టి IMG ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ సోర్స్ అంటే మన ఇమేజ్ పెట్టుకోవడం కోసం మన ఇమేజ్ ప్లేస్. ఇక్కడ ఆల్ట్ ఏంటంటే మనకి ఒకవేళ నెట్ లేనప్పుడు లేదా ఇమేజ్ రెండర్ అవ్వనప్పుడు, మనం ఇమేజ్ కనిపించుకొని ఉన్నప్పుడు మనకి ఇమేజ్ ప్లేస్లో నువ్వు ఇక్కడ ఏం రాస్తావో అది షో అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫోటో అని నేను ఇక్కడ పెడతా. మై ఫోటో అని పెట్టా కదా. ఇప్పుడు మన అవుట్పుట్లో చూస్తే ఇక్కడ నేను ఇమేజ్ పెట్టలేదు, సో నాకు ఇక్కడ ఇమేజ్ రావట్లేదు. దానికి బదులుగా మై ఫోటో అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ పెట్టా అనుకోండి,
మై ఫోటో ప్లేస్లోనే నా ఇమేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా ఆల్ట్ మనం యూస్ చేస్తాం. సో సోర్స్లో నా ఇమేజ్ పెట్టాలి కదా, నా ఇమేజ్ నా ల్యాప్టాప్లో ఫోల్డర్లో ఉంటుంది. సో నా ఇమేజ్ని మై ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నాకు కావాల్సిన ఫొటోస్ ఉన్నాయి. ఒకటి నా ప్రొఫైల్, ఇంకోటి నా ప్రాజెక్ట్ గురించి ఫోటో. ఆ రెండింటిని నేను నా ఫోల్డర్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ ఫోల్డర్కి వెళ్ళడం కోసం నెక్స్ట్ మై ప్రాజెక్ట్ చూసారా. సో ఇప్పుడు విఎస్ కూడా ఓపెన్ చేశాను కదా, మై ప్రాజెక్ట్ ఫోల్డర్లో నా ప్రొఫైల్ ఫోటో ఉంది, ఇంకోటి నా ప్రాజెక్ట్ ఫోటో. ఇది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, ల్యాప్టాప్లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అని. లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్ లింక్నే తీసుకొచ్చి ఈ సోర్స్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ ఈ ఫోల్డర్లోనే ఉన్నా కదా, మై ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నా కాబట్టి అందులోపలే ప్రొఫైల్ ఉంది, ప్రాజెక్ట్ 1 ఉంది. సో నేను ఆ ఇమేజ్ని ఎలా యాక్సెస్ చేయాలంటే, నువ్వు సేమ్ ఫోల్డర్లో ఉన్నప్పుడు .// పెట్టావు అనుకో, ఆ ఫోల్డర్లో మనకి యూజ్ అయినవి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని షో చేస్తుంది. ఇక్కడ నాకు కావాల్సింది ప్రొఫైల్ ఇమేజ్ కాబట్టి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. అదేంటి బ్రో ఇక్కడ ఇమేజ్ ఇంత పెద్దగా వచ్చింది, నా వెబ్సైట్ మొత్తం ఇమేజే ఆక్యుపై చేసుకుంది అని అనుకున్నప్పుడు, ఇక్కడ మనకి ఇమేజ్లో ఈ హైట్ని విడ్త్ని అడ్జస్ట్ చేయడం కోసం మనకి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి విడ్త్, ఇంకోటి హైట్. ఈ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ నాకు విడ్త్ ఏమో 300 పిక్సెల్స్ కావాలి, హైట్ ఏమో 400 పిక్సెల్స్ కావాలి. ఇప్పుడు మన అవుట్పుట్ చూస్తే చూసారా, ఇందాక మనకి ఇమేజ్ ఒక్కటే మన వెబ్సైట్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు నేను హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం వల్ల నా ఇమేజ్ విడ్త్ 300 పిక్సెల్సే ఉండాలి, హైట్ 400 పిక్సెల్స్ ఉండాలి అని అడ్జస్ట్ చేయడం వల్ల మన ఇమేజ్ అనేది షార్ట్గా ఆ సైజ్ ప్రకారం మనకి వెబ్సైట్లో వచ్చింది. ఇలా అనమాట ఇమేజ్ ట్యాగ్లో హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేం కావాలి, నెక్స్ట్ మనకు ఒక పారాగ్రాఫ్ కావాలి. ఐఎమ్ వెబ్ డెవలపర్ అండ్ యూట్యూబర్ ఫ్రమ్ ఎంవిజిఆర్ కాలేజ్ అని పెట్టా కదా, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ నేను సేమ్ ఐఎమ్ వెబ్ డెవలపర్ అండ్ యూట్యూబర్ ఫ్రమ్ ఎంవిజిఆర్ కాలేజ్ అని టైప్ చేసా కదా. మన అవుట్పుట్లో చూసుకుంటే చూసారు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా వచ్చింది, మనం సేమ్ ఇందాకలు అనుకున్నట్టుగానే. ఓకే, మన అబౌట్ మీ సెక్షన్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఇప్పుడు స్కిల్స్ సెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో సెక్షన్ కావాలి కదా, సెక్షన్ ఇందులోపల H3 కాదు H2 ట్యాగ్ యూజ్ చేసి అందులోపల స్కిల్స్ అని పెడతా. మన ఆర్డర్ లిస్ట్ ఎన్ని లిస్ట్స్ కావాలి, 3 కదా, 3 HTML CSS జావా స్క్రిప్ట్. ఇక్కడ నేను 3 లిస్ట్స్నే యూజ్ చేసా, మీరు కొంచెం ఎక్కువ లిస్టులు అయినా యూజ్ చేయండి. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయితే అలా వెబ్సైట్ని బిల్డ్ చేయండి. నేను జస్ట్ ఒక డెమోని రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తూ సేమ్ అలానే బిల్డ్ చేస్తున్నా. ఓకేనా? చూసారా, స్కిల్స్ HTML CSS జావా స్క్రిప్ట్స్ డాట్స్ అలానే సేమ్ అన్నీ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ సెక్షన్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ సెక్షన్స్లో మనకి ఏముంది, ఒక హెడ్డింగ్ ఉంది, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ ఉంది, మన ప్రాజెక్ట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఫస్ట్ మనకి ఇంకో సెక్షన్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం డ్యూ ట్యాగ్ని యూజ్ చేద్దాం. ప్రతిసారి సెక్షన్ని యూజ్ చేస్తున్నాం కదా, డ్యూ ట్యాగ్ని కూడా యూజ్ చేద్దాం. డ్యూ ట్యాగ్ లోపల మనకి H2 ట్యాగ్ కావాలి ప్రాజెక్ట్స్ అనే హెడ్డింగ్ కోసం, ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఒక ఇమేజ్ కావాలి, IMG ఇమేజ్. ఇక్కడ నేను సోర్స్ అని చెప్పా కదా, ఈ సోర్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ 1 అనే ఇమేజ్. మనం ఇక్కడ .// ప్రాజెక్ట్ 1, ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఆల్ట్ అట్రిబ్యూట్లో పెట్టా. ఓకేనా? చూసారా, ప్రాజెక్ట్స్ మనకు కావాల్సిన ఇమేజ్, ఈ రెండింటిని మనం మన వెబ్సైట్లో తెచ్చాం. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ కావాలి. ఈ హెడ్డింగ్ ట్యాగ్లో ప్రాజెక్ట్ 1: ఈకామర్స్ వెబ్సైట్ కాపీ చేసుకుంటా. H3 or H4 యువర్ విష్. ఇందులోపల మనం సేమ్ పేస్ట్ చేస్తాం, ప్రాజెక్ట్ 1 ఈకామర్స్ వెబ్సైట్ అని టెక్స్ట్ని పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే ఓకే, ప్రాజెక్ట్ 1 ఈకామర్స్ వెబ్సైట్ ఇది కూడా పెడతాం. ఇక్కడ మనకి ఏం కావాలో పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను సేమ్ బిల్ట్ ఫుల్లీ రెస్పాన్సివ్ ఈకామర్స్ వెబ్సైట్ విత్ HTML అండ్ CSS ఇలా టైప్ చేసా కదా, సేమ్ అలానే వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో సెక్షన్ క్రియేట్ చేసి అందులోపల కాంటాక్ట్ మీ. ఇందులోపల మీరు చూస్తే నేమ్, ఈమెయిల్, మెసేజ్, సెండ్ అని ఒక బటన్, ఈ లాస్ట్లోనే ఒక ఫుటర్,
ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఒక సెక్షన్లో పెడదాం. ఓకేనా, ఇంకో సెక్షన్కి మనం సెక్షన్ అని ఇద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, కాంటాక్ట్ మీ అనే హెడ్డింగ్ కావాలి. కాబట్టి కాంటాక్ట్ మీ అనే ఒక హెడ్డింగ్ కోసం H2 కదా మనం వాడుతున్నాం. H2 కాంటాక్ట్ మీ అనే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి, ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయడం కోసం, వాళ్ళ ఈమెయిల్ ఎంటర్ చేయడం కోసం, వాళ్ళు ఏం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని సెండ్ చేయడం కోసం ఇలా ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. నేమ్, ఈమెయిల్, మెసేజ్. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. ఫామ్ క్రియేట్ చేయడం కోసం ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫామ్ లోపల ఫస్ట్ మనకి ఏం కావాలి, నేమ్. కాబట్టి లేబుల్ ఫర్ నేమ్ కోసం పెట్టి ఇక్కడ మనం ఏం పెడతాం, నేమ్. ఇక్కడ మీరు చూస్తే నేమ్ అనే లేబుల్ క్రియేట్ అయింది. పక్కన ఇన్పుట్ బాక్స్ ఒకటి క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఇన్పుట్ ఏంటి, టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి టెక్స్టే ఉండాలి. ఐడి ఏం పెడతాం అంటే నేమ్. ఇంకోటి ఏంటంటే నేమ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ నేమ్ అని ఇచ్చా కదా, ఇక్కడ మనకి నేమ్ అనే అట్రిబ్యూట్లో కూడా నేమ్ అనే పెడుతున్నా. ఈ నేమ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తం సబ్మిట్ అవ్వాలి కాబట్టి నేమ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. నేమ్ అనే ట్యాగ్ని యూజ్ చేయకపోతే మనం సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు ఈ డేటా సబ్మిట్ అవ్వదు అనమాట. సో నేమ్ అనే ట్యాగ్ని కంపల్సరీగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకో బులియన్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది, అది రిక్వైర్డ్ అని అంటాం. ఇక్కడ రిక్వైర్డ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే నువ్వు ఇన్పుట్ బాక్స్లో ఎంటీ బాక్స్ లీవ్ చేసి సబ్మిట్ చేయలేవు. అలాంటి సిచ్యువేషన్లో మనం రిక్వైర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకో లేబుల్ ఏంటంటే ఈమెయిల్ కోసం కదా, ఈమెయిల్ ఎంటర్ చేయడం కోసం ఒక లేబుల్ క్రియేట్ చేస్తున్నాం, ఈమెయిల్. నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ ఏం కావాలి, టైప్ ఏంటి, ఈమెయిల్. నెక్స్ట్ ఐడి ఏమి ఇవ్వాలి, ఫర్ లోపల ఏమి ఇచ్చాం అదే ఇస్తాం, ఈమెయిల్. సేమ్ నేమ్ అనే అట్రిబ్యూట్లో కూడా ఈమెయిల్ ఇలా ఇచ్చాం కదా. ఇది కూడా నువ్వు ఇన్పుట్ బాక్స్లో కంపల్సరీగా రాయాలి కాబట్టి రిక్వైర్డ్ అని పెట్టాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం కావాలి, నెక్స్ట్ ఒక మెసేజ్ బాక్స్ కావాలి, మెసేజ్ అనే లేబుల్ కావాలి, ఒక మెసేజ్ బాక్స్ కావాలి. లేబుల్లో ఇక్కడ మనకి మెసేజ్ అని పెడదాం. నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేద్దాం. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ మనం ఫామ్స్లో యూజ్ చేస్తాం అనమాట. నేమ్ ఏంటి, మెసేజ్ కదా, మెసేజ్. ఐడి కూడా మెసేజ్. టెక్స్ట్ ఏరియాని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఇన్పుట్ బాక్స్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా కూడా క్రియేట్ చేసాం. ఈ టెక్స్ట్ ఏరియాకి ఇక్కడ కార్నర్లో చూడండి, ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం ఎంత పెద్ద మ్యాటర్ అయినా పట్టుకోవచ్చు అనమాట. ఇలా మనం టెక్స్ట్ ఏరియాని యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియాని కూడా క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, సెండ్ అనే ఒక బటన్ ఇక్కడ ఉంది. ఇన్పుట్ టైప్ బటన్ వాల్యూ సెండ్. ఇక్కడ మనకి చూసారా ఒక బటన్ క్రియేట్ అయింది, సెండ్ అనే ఒక బటన్ క్రియేట్ అయింది. ఇలా ఫామ్స్లో ఇన్పుట్ బాక్స్ని యూజ్ చేసైనా మనం బటన్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే బటన్ అనే ట్యాగ్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, మన వెబ్సైట్లో లాస్ట్లో మనకి ఇక్కడ ఒక ఫుటర్ ఉంది. ఈ ఫుటర్లో కాపీరైట్ 2025 నా నేమ్, ఇంకా ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఇలా మనకి ఒక ఫుటర్ సెక్షన్ ఉంది కదా, ఈ ఫుటర్ సెక్షన్ క్రియేట్ చేయడం కోసం ఈ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసి ఫుటర్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఇందు లోపల మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తే సర్కిల్లో ఒక సి అనేది ఉంది కదా, ఇది కాపీరైట్ సింబల్ అనమాట. కాపీరైట్ సింబల్లా పెట్టుకోవచ్చు. ఇది మనకు కావాలనుకుంటే అడ్రస్ సింబల్ పెట్టి కాపీ సెమికాలన్. ఇక్కడ ఈ కార్నర్లో చూస్తే మీకు సింబల్ అనేది వచ్చింది చూసారా, సి అని. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, 2025 నా నేమ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్. నేను ఆ సింబల్ పెట్టా 2025 నేమ్, ఇంకా ఇలా వీటన్నిటి గురించి రాసి కదా. దీని అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ సేమ్ నా నేమ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, ఇలా మొత్తం అయిపోయింది కదా. ఇలా మనం వెబ్సైట్ మొత్తాన్ని బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసుకున్న దాంట్లో చూసారు ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ని నేను యూజ్ చేయలేదు. వాటిని ఎందుకు యూజ్ చేయలేదు అని ఇప్పుడు చెప్తా చూడండి.
ఇప్పుడు మనకి అబౌట్ మీ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఐడి అనే యాట్రిబ్యూట్ని తీసుకుంటా. ఈ ఐడి లోపల అబౌట్ మీ అని పెడతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ స్కిల్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఒక ఐడిని తీసుకొని ఇక్కడ కూడా స్కిల్స్ అని పెడతా. ఇక్కడ నేను డివ్ ట్యాగ్లో ఒక ఐడి తీసుకొని ప్రాజెక్ట్స్ అని పెడతా. ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఏంటి, కాంటాక్ట్ మీ. ఈ సెక్షన్లో ఒక ఐడి తీసుకొని ఇక్కడ నేను కాంటాక్ట్ అని పెడతా. ఇక్కడ మన ఐడి యాట్రిబ్యూట్ని పెట్టుకొని ఈ అబౌట్ మీ అనే నేమ్తో సిఎస్ఎస్లో మనం చేంజెస్ చేయొచ్చు అనమాట. అది మనం సిఎస్ఎస్కి వచ్చాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఈ ట్యాగ్ని యూజ్ చేసా అని అర్థం చేసుకోండి. ఇక్కడ మనం అబౌట్ మీ సెక్షన్ రాసాం కదా, ఈ హెచ్రఫ్లో హ్యాష్ అబౌట్ మీ అని పెడతా. ఎందుకు పెట్టా అంటే అబౌట్ మీ క్లిక్ చేయగానే అబౌట్ మీ సెక్షన్కి మనం డైరెక్ట్ అయిపోతాం అనమాట. అది మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తా. ఇంకోటి ఏంటి, స్కిల్స్ అని ఉంది కదా, స్కిల్స్ కూడా హ్యాష్ ట్యాగ్ సింబల్. నెక్స్ట్ మన ఐడి నేమ్ ఏమని ఇచ్చాం, స్కిల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రాజెక్ట్స్, హ్యాష్ ట్యాగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ కాంటాక్ట్ కోసం హ్యాష్ కాంటాక్ట్. ఓకేనా, ఇలా 4 లింక్స్ని అక్కడ పెట్టాం అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండి ఇప్పుడు మీకు క్లియర్ఫై ఇస్తా. ఓకేనా, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఓపెన్ చేశా కదా, ఇక్కడ మన అబౌట్ మీ సెక్షన్ ఉందా, దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఇక్కడ అబౌట్ మీ సెక్షన్కి మనం డైరెక్ట్ అయ్యేటట్టుగా చూపిస్తుంది అనమాట. అబౌట్ మీ క్లిక్ చేసా కదా, చూసారా, అబౌట్ మీ దగ్గరికి వచ్చేసా. ఇంకోటి చూపిస్తా, స్కిల్స్ దగ్గర క్లిక్ చేస్తే స్కిల్స్ సెక్షన్కి డైరెక్ట్ అవుతా అనమాట. స్కిల్స్ చూసారా, ఇక్కడ స్కిల్స్ అనే వచ్చాయి. ఇలానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అలానే కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ ఫామ్ దగ్గర వరకు వెళ్ళిపోతాం అనమాట. ఇలా మనం మన పేజ్లోనే మన లింక్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ హ్యాష్ ఎందుకు యూస్ చేసా అంటే మన ఐడి అట్రిబ్యూట్ యూస్ చేసేటప్పుడు దానికి ఫాలోయింగ్గా హ్యాష్ అనేది వాడతాం అనమాట. సిఎస్ఎస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, నో వరీస్. ఇక్కడ మనకి సేమ్ వెబ్సైట్ మొత్తం ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా మన వెబ్సైట్ మొత్తం అలానే ఉంది. కానీ ఈ వెబ్సైట్ మనకి సెంటర్లో వచ్చింది, కానీ ఇది సైడ్కి వచ్చింది అనమాట. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు కొంచెం సిఎస్ఎస్ని యూజ్ చేస్తే స్టైల్ అనే ట్యాగ్ని మనం హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తాం. స్టైల్ బాడీ మొత్తం సెంటర్లోకి రావాలి, బాడీలో ఉన్న టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి రావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇది కూడా మన సిఎస్ఎస్ అనమాట. దీన్ని మొత్తం సిఎస్ఎస్లో నేర్చుకుంటాం. సిఎస్ఎస్ యూజ్ చేసి కొంచెం ఎలాంటి మోడిఫికేషన్ చేయొచ్చు అని చెప్పడం కోసమే దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు మన వెబ్సైట్ కూడా సేమ్ మొత్తం సెంటర్కి వచ్చేసింది. డాక్యుమెంట్లో ఉన్న చూసారా మొత్తం సేమ్ ఎలా ఉందో మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ కూడా సేమ్ అలానే ఉంది. ఓకేనా, ఇలా మనం HTMLలో నేర్చుకున్న అన్ని ట్యాగ్స్ యూజ్ చేసి మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డ్ చేసాం. ఓకేనా, ఇలానే మనం ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేద్దాం. ఓకే, నేను చాలా ట్యాగ్స్ వరకు ఇంకా యూజ్ చేయలేదు. అలానే మీరు ఇంకా ట్యాగ్స్ని యూజ్ చేస్తూ ఇంకా నీట్గా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సరే మరి మన వెబ్సైట్ని కూడా బిల్డ్ చేసేసాం కదా, ఇంకా కంప్లీట్గా HTML మొత్తం అయిపోయిందనమాట. నెక్స్ట్ నుంచి CSS సిరీస్ని స్టార్ట్ చేద్దాం. CSSలో ఏమేమి ఉంటాయి, CSS ఎందుకు యూజ్ చేస్తాం, అసలు CSS అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంకా ఈరోజు కోడ్ మొత్తం నేను మన నోట్స్లోనే పెడతా. ఆ నోట్స్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నోట్స్ని ఫాలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట వెబ్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చి ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా, లేదంటే కామెంట్ సెక్షన్లోనే డౌట్ క్లారిఫై చేస్తా. ఓకేనా, సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.